జీహెచ్ఎంసీ సమావేశంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. న్యూలీ ఎక్స్పాండెడ్ హైదరాబాద్ ఎటువైపు అవుతుందో అక్కడ ఆ డివిజన్లో ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి, పోయినసారి కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిన అదంతా అక్కడే ఉంది కాబట్టి ఈసారి కూడా అట్లాంటి దాని కొంచెం అందరి కార్పొరేటర్ని ఇన్వాల్వ్ చేసి ప్రయారిటైజ్ బేసిస్ లో పూర్ బేసిస్ లో ఇవ్వాలని చెప్పి మాత్రం, అంటే నాట్ ఓన్లీ ఫర్ డబుల్ బెడ్రూమ్ దేని కూడా. తర్వాత ఇక్కడ హాస్పిటల్ వ్యవస్థ ఉంది. మీకు తెలుసు, నేను కూడా గతంలో హెల్త్ మినిస్టర్గా పనిచేసిన. ఉస్మానియా హాస్పిటల్ని ఇంచుంచు తిరిగి దాన్ని ఎట్టు చేయాలనే దాన్ని కూడా చూసినాం. మీరు ఈ మధ్య కాలంలో షిఫ్టింగ్ కోసం పెట్టినారు, తీర్మానం చేసినారు. మేము డెవలప్మెంట్ వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ యాజ్ అ హోల్గా డెవలప్మెంట్కి వ్యతిరేకంగా. ఎందుకంటే మేము కూడా ప్రభుత్వాలను రాష్ట్రాలను కూడా అనేక దిక్కులు చేస్తూ ఉన్నాం కాబట్టి జరగాల్సిందే అభివృద్ధి. కానీ జరిగే క్రమంలో గతంలో మీ పాలక మండలి ఉండగానే గతంలో హెల్త్ ఫెసిలిటీస్ పెంచాలని చెప్పి అలవాళ్ళు ఒక 1,000-1,200 హాస్పిటల్ కోసం ఆల్రెడీ తయారవుతా ఉంది. కొత్తపేటలో కూడా తయారవుతా ఉంది. అంతకుముందు మనకు నేనేం వ్యతిరేకం కాదు, కానీ అక్కడ టెంపుల్ ఉండే, నేను చూసినప్పుడు ఒక 6 ఎకర్స్ 7 ఎకర్స్ ల్యాండ్ కూడా ఉంది. దాంట్లో ఒక టెంపుల్ ఉంది. అసదుద్దీన్ ఓవైసీ గారితో కూడా మాట్లాడి దాని గ్లోరీ, అంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి ఉండేటువంటి గ్లోరీ, దాని గొప్పతనం, దానికి ఉండే ఫెసిలిటీస్ ఏందో మనందరికి తెలుసు కాబట్టి, దానికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అది ఒక ఎడ్జ్కి ఉంది, ఒకవైపు మూసీ నది ఉంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ టెంపుల్ షిఫ్టింగ్ కోసం కూడా మాట్లాడి ఉన్నాం కాబట్టి అక్కడ 6 ఎకరాలు ఉన్నది. వర్టికల్ కనుక మనకు 12 ఫ్లోర్లో 10, ఇప్పుడు అన్ని కట్టేటన్నీ కూడా మనం వర్టికల్నే కడుతున్నాం, హారిజాంటల్ కాకుండా వర్టికల్ కడతా ఉన్నాం కాబట్టి అక్కడే ఇంకొక 12 ఫ్లోర్స్ 13 ఫ్లోర్స్ పోతే గొప్ప హాస్పిటల్ వచ్చే ఆస్కారం ఉంది. మా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము సలహా. తర్వాత మళ్ళీ కొంచెం డమ్ జోన్లకు ఎంటర్ అయింది కాబట్టి కొంత ఈ వాతావరణం తొందరనే మార్చుకొని మళ్ళీ కొంచెం డబ్బులు ఉన్నాయి, డబ్బులు వస్తాయి అనేటువంటి దాన్ని కల్పించి యుద్ధ ప్రాతిపదికన మీరు అన్ని విషయాలు చర్చించరు. అసలు కోఆర్డినేషన్ లేదు, చర్చించరు. అసలు కోఆర్డినేషన్ లేదు.